ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది. బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదిన. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఈడియట్. అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాల గంగాధర తిలక్. నువ్వుడి బుక్లో చాలా అందంగా ఉంటావు. అమృతం కురిసిన రాత్రి, అందరు నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నుంచున్నా. నేను నిన్ను ఎంటర్టైన్మెంట్ చేసే టైప్ కాదు, టైం వేస్ట్ చేసుకోకు. నన్ను చూసి కిలకిలా నవ్వి ఇలా అన్నారు, చూడు వీడు అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు. కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాలని రచిస్తున్నాడు. ఎర్రని పెదాల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు. ఎవరికీ దొరకని రహస్యాన్ని వశపరుచుకున్నాడు. జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు, వాడే వీడు. నా ఫోటోలు మన కోసం దిగాలన్నా, జనాల కోసం కాదు. నేను జనాల కోసమే దిగుతా. మూసుకొని చెప్పించి తెయ్. ఎందుకన్నా ఫోటోలు? నీకోసం ఎవరికి పుట్టుండదులే. అలా అనకరా, ఇక్కడే ఎక్కడో ఉన్నాము. కళ్ళు బాగానే ఉన్నాయన్నా. ఒక సెకండ్. ఏమైందన్నా? నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. హలో, మీ పేరేంటండి? ఏమండి మిమ్మల్ని, మీ పేరేంటండి? పేరేంటి మేడం? తను సిరి, తన పేరు సిరి. నిన్నలా ఈరోజు ఉండదు, ఈ రోజులా రేపు ఉండదు, స్థిరంగా అస్సలు ఉండదు. తనతో ఉంటే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది, ప్రతి క్షణం ఒక అద్భుతంలో ఉంటుంది. తనకి మీరు అన్నీ. మీరెవరు? నా పేరు క్రాంతి. ఉషా సంధ్యల్లా ఏ సమయమైనా ఏ క్షణమైనా ఏదోలా తన చెంతనే ఉండాలనుకుంటాను. సారీ బ్రో, ఒంటరిగా ఉంటే సింగిల్ అనుకున్నా. ఏంటి, థ్యాంక్స్ కావాలా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు. మాటలు పదాలే కదా. పదాలే, వాటిని అమర్చిన తీరే మనుషులు మనతో కలిసి ఉండేలాగైనా చేస్తుంది, విడిచిపెట్టి దూరంగా వెళ్ళేలాగైనా చేస్తుంది.
నా పేరు క్రాంతి, తన రిపోర్ట్స్ వచ్చారా? మనం అనుకున్నదే నిజం, తనకు ఆల్జీమస్ ఉంది. ఏ క్షణం ఎప్పుడు ఎవరిని మర్చిపోతుందో తెలియదు. జీవితాంతం తనను ప్రొటెక్ట్ చేస్తూ చూస్తూ ఉండలేవు. తన కండిషన్ గురించి తన ఇంట్లో చెప్పేసి తనకు దూరంగా ఉండి విడిపోవడం మంచిది. ఎందుకురా నవ్వుతున్నావు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? నేను తనతో విడిపోవడం గురించి మాట్లాడతలేదనయ్య, తనతో ఎలా కలిసి ఉండాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు నా గురించి ఆలోచించి బాధ్యత చెప్తూ నా బాధ్యతను తప్పించుకోమంటున్నావు. లేకపోతే లైఫ్ మొత్తం తనని ఎవరు గుర్తు చేస్తూ ఉంటావా? మనందరం ప్రతిరోజు ఒకేలా జీవిస్తుంటాం, కానీ తను ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ జీవిస్తుంటాం. సిరిని ప్రేమించడానికి నాకు ప్రతిరోజు 100 అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు తను ప్రేమించడానికి 7 జన్మలు కావాలనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఒకే జన్మలో ఇన్నిసార్లు ప్రేమించే అవకాశం నాకు మాత్రమే దక్కింది. బరువు అని చెప్తున్నా, బాధ్యత. దానికి మెడిసిన్ లేదురా. మా అయితే ఏం చేయాల్సి వస్తుంది? ప్రతిరోజు జన్మించాల్సి వస్తుంది కొత్తగా. రే, నేను చెప్పేది విను. ప్రేమ కూడా డిసీజ్ అవ్వాల్సింది. అప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో నీకు అర్థమయ్యి. నువ్వు నేను కూడా తన ఫ్యామిలీనే. വഴിത്താരയിൽ കെടാവേനലിൽ തണൽ തേടി അലയുന്നു ഞാൻ. ഈ കെടാദീപമായി ഇരുൾ വീതിയിൽ നിറം തേടി അലയുന്നു ഞാൻ. വിടാദാഹം എന്നെ തളർത്തുമ്പോഴും കനൽ കുന്നിലായി നെഞ്ചു നീറുമ്പോഴും നീയേ എൻ ജീവനേ, നീയേ എൻ ശ്വാസമേ. ഗതിയില്ലാതലയും നേരം തണലായി നീ. അകന്നു പോകുമ്പോൾ തിരിഞ്ഞൊന്നു നോക്കാതെ നീ മായുന്നുവോ, നീ അകലുന്നുവോ. മുറിപ്പാടുമായുമ്പോൾ തനിച്ചാക്കി നീ എന്നെ പിരിയുന്നുവോ, ഇരുളേറുന്നുവോ. సిద్ధు, వాటర్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? క్రాంతి గురించా? తనకు దూరంగా ఉండమని చెప్పాల్సింది. వర్షం బాగుంటుందిరా, మనం తడనంత వరకు. ప్రేమ అంతే, తను నార్మల్ అవుతుందని నీ ఆశ అంత మంచిది కాదు. ప్రేమ ఓ చెరసాలైతే దాంట్లో జీవితాంతం బందీ అవుతావు. తనేమన్నాడు? ఆశ కంటే పెద్ద దుఃఖం లేదు. తన నార్మల్గా ఉన్న ఆశ నాది కాదు. నా ఆశ తను సంతోషంగా ఉండాలని, చాలా నవ్వుతూ ఉండాలని, అంటే నాతో ఉండాలని. తనకి నీ గుర్తున్నా లేకపోయినా తను ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. అది చాలు.
తనతో నేను ఉండటానికి. బాగా చెప్పాడు. బాగానే చెప్తాడు, ప్రేమికుడు కదా. నీకు బుక్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? అవి ఎలా ప్రేమించాలో చెప్తాయి. మరి నేనంటే అంత ఇష్టం. ఎందుకు ప్రేమించాలో నీ కళ్ళు చెప్తాయి. మరి నా ప్రేమ గురించి అది స్వరం లేని సంగీతం లాంటిది. వినిపిస్తుందా? కనిపిస్తుంది. కొంతమంది ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండడానికి అవకాశం కోసం చూస్తుంటారు, కానీ వీడు తన నుంచి విడిపోవడానికి 1,00,000 అవకాశాలు దొరికినా మళ్ళీ మళ్ళీ సిరి చెంతగా చేరతాడు. సిరేరా వాడి గమ్యం. ప్రేమికులు మూర్ఖులురా, వాళ్ళని మార్చలేము. నేను ప్రతిదీ మర్చిపోతానా? ప్రతిదీ కాదు, కొన్ని కొన్ని. కానీ నేను నిన్ను మర్చిపోతున్నాను కదా. నన్ను మర్చిపోయిన ప్రతిసారి నేను ప్రేమించే అవకాశం మళ్ళీ ఇస్తున్నావుగా. ఆ బుక్ నీదే కదా. మా చాక్లెట్ నీకే. తినేసావు కదా. 100 తెస్తా. ఇంతలా ప్రేమించాలా? ఇంతలా ప్రేమించేలా చేయాలా? మొదటిసారి కాకపోయినా చెప్పాలంటే ఏంటి? ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? మాటలతోనే అర్థమైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది?